ఒక భారీ కుదుపుకి గురైందనే చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ఆక్సిజన్కే కరువు వచ్చిందంటే కనుక అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి నెలకొందో. అయితే అప్పుడు కూడా ఇటువంటి మాటే వినిపించింది. భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త అవసరం చెప్పి. కానీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకున్నామనే చెప్పుకోవాలి సెకండ్ వేవ్కి సంబంధించి. ఇప్పుడు దాదాపుగా అటువంటి ప్రమాద ఘంటికలు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్లో అంతగా మనకి ఇంపాక్ట్ కనిపించలేదని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక రోజుకి 600 కేసులు నమోదవుతున్నాయి. ఒక్కొక్క చోట దాదాపు 20లో 30లో అటువంటి కేసెస్ రిజిస్టర్ అవుతున్న పరిస్థితి. ఇంకా మ్యూటేషన్స్ జరుగుతుంది. కరోనా మ్యూటేషన్స్ అంటే కొత్త వేరియంట్స్ బయటకు వస్తున్న పరిస్థితి. ఆ కొత్త వేరియంట్స్ బయటకు వచ్చినప్పుడు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి కాస్త చలికాలం కాబట్టి దీనికి సంబంధించి ఇంకాస్త వేగంగా విస్తరించే అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, ఎటువంటి చర్యలకు ఉపక్రమించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఇప్పటికే తెలంగాణకి సంబంధించి కేసెస్ ఒక పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 19, అంటే నాట్ అన్ ఈజీయెస్ట్ చిన్న నెంబర్ అయితే కాదు. సో ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి జాగ్రత్త తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది ఇప్పటికీ? అంటే పూర్తిగా కరోనాకి సంబంధించి కొత్త వేరియంట్ వచ్చిందన్న నేపథ్యంలో వార్తలు చర్చలు కొడుతున్నాయి. అంటే కేరళలో కూడా ఒక్కసారిగా దానికి సంబంధించి కేసులు నమోదవడంతో దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా హైలైట్ ప్రకటించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ కి సంబంధించి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలనే దాని మీద అయితే పూర్తి విచారణ అయితే చేసినట్టు తెలుస్తుంది. అందరూ అధికారులందరితో సమీక్ష చేసిన తర్వాత అన్ని ఆసుపత్రుల్లో కూడా, అంటే గతంలో మనం చూసాం కోవిడ్ 1 సెకండ్ వేవ్లో ఎలాగైతే ఏర్పాట్లు చేశారో అటువంటి ఏర్పాట్లు మళ్ళీ చేయడానికి అన్ని హాస్పిటల్లో సంతృప్తి అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అన్ని హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే ప్రభుత్వం నుంచి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కోవిడ్ వార్డులు కూడా, అంటే మేజర్ గా ఉన్న ఆసుపత్రి అన్నింటిలో కూడా కోవిడ్ వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని చెప్పాలి. మరొక పక్క కేరళలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఎక్కువ ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా స్వామి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది శబరిమల వెళ్తారు. బట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ శాంపిల్స్ తీసుకోవాలి, టెస్టింగ్ చేయాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి, అంటే కోవిడ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి, అంటే తెలంగాణలో కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ర్యాండమ్ గా ఇక్కడ కూడా శాంపిల్స్ ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ వేరియంట్ కి సంబంధించి ఏ విధంగా ఉన్నది అనే అంశాల మీద అయితే పూర్తి అవగాహనకి అయితే ప్రభుత్వం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గా ఏలూరులో కూడా ఈ రోజు 6గురికి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఒకరికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టయితే గుర్తించారు. అక్కడ కూడా ఇప్పుడు ఏలూరు జిల్లాలో కోవిడ్ కలకలం అయితే రేగిందనే చెప్పొచ్చు. అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది వేరియంట్ మాత్రమే, అయితే పూర్తి నిర్ధారణ అయితే కాలేదు. కానీ పూర్తి ఏర్పాట్లు అయితే మేము చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అన్ని ప్రాంతాల్లో కూడా కోవిడ్ కి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారని తెలుస్తుంది. ఎందుకంటే శీతాకాలంలో ఈ టైంలోనే జనరల్ గా కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో చూసాం ఫస్ట్ వేరియంట్ కానీ సెకండ్ వేరియంట్ కానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా చలికాలంలో విపరీతంగా కోవిడ్ కేసులు అయితే నమోదైన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా రివ్యూ చేసింది. అన్ని ఏర్పాట్లు, అంటే కోవిడ్ కి సంబంధించి ఆసుపత్రుల నిర్వహణ కానీ, లేకపోతే ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ప్రత్యేక సిబ్బంది నిర్వహించడం కానీ, అన్నింటి మీద కూడా పూర్తి రివ్యూలు అయితే చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ప్రతి చోట కూడా కోవిడ్ అవగాహనకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక ఇప్పటికే అన్ని స్కూల్స్ లో కూడా ప్రివెంటివ్ గానే మాస్కులు ధరించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. మాస్కులు లేకుండా ఎవరు కూడా రావద్దు స్కూల్స్ అని చెప్పి విద్యార్థులకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. కోవిడ్ వచ్చిన పూర్తి నివారణ చర్యలు తీసుకోవడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. దాని వేరియంట్ ని తట్టుకునే విధంగానే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గ విధంగానే అధికారులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా దీని మీద ఉండాలని చెప్పి ఇప్పటికే సీఎం అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సచిన్. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు